టీఆర్ఎస్ 8 ఏళ్ల పాలనలో రైతు రుణమాఫీ చేయడంలో సీఎం కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారని నాగర్ కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ వంశీకృష్ణ ఆరోపించారు. పీసీసీ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని తహసీల్దార్ కార్యాలయాల ముందు కాంగ్రెస్ శ్రేణులు ధర్నా చేశారు. తహసీల్దార్కు వినతి పత్రాలు అందజేశారు. పోడు భూముల విషయంలో సీఎం అనుసరిస్తున్న వైఖరి వల్లే అటవీ శాఖ రేంజ్ అధికారి హత్యకు గురయ్యారని, అందుకు సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలని వంశీకృష్ణ డిమాండ్ చేశారు. పేదల సాగు చేస్తున్న పోడు భూములకు వెంటనే పట్టాలు ఇవ్వాలని కోరారు. అన్ని చోట్ల కూడా పోడు భూముల సమస్య ఉంది. 11,000 ఎకరాలు యొక్క అమరావతి కాకుండా దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ రైతులను మోసం చేసిన ఈ ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు 2014, 2018లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి ఈ రోజు వరకు ఏ ఒక్క రైతు కూడా రుణమాఫీ జరగలేదు. దానికి వ్యతిరేకంగా వెంటనే రుణమాఫీ చేయాలని. రెండవది ఏమిటంటే ధరణి పోర్టల్ను వెంటనే రద్దు చేయాలి, లేకపోతే దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సరి చేయాలనేది. మూడవ అంశం ఏమిటంటే పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి. అదే విధంగా అసైన్మెంట్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కాపాడాలి. గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు దళితులకు ఇచ్చిన భూములు కూడా ఈ కేసీఆర్ గారు ఇవాళ దాన్ని మొత్తం మళ్ళీ తిరిగి లాక్కోవడం జరుగుతుంది. అది తప్పని చెప్తా ఉన్నాం. పోడు భూములకు వెంటనే పట్టాలు ఇవ్వాలని చెప్తా ఉన్నాం. దాని ద్వారా నిన్ననే ఎవరొక ఫారెస్ట్ అధికారి చనిపోవడం జరిగింది. అత్యంత శోచనీయమైన విషయం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ రైతులను మోసం చేసిన ఈ